దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలు అనుదినము మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ సమస్యల కొరకై, వ్యక్తిగత అవసరతల కొరకై మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు వ్యక్తిగతంగా మీ జీవితాల్లో చేయాలని ఆశపడుతూ ఉన్నాం. వాక్య ధ్యానములోనికి మనం వెళదాం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రత్యక్ష గుడారమును గురించిన వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. మంచిది పిల్లరా, ప్రత్యక్ష గుడారము నిర్మాణ క్రమంలో దేవుడు మోషే గారితో మాట్లాడాడు. మరొకసారి చెప్తూ ఉన్నాను, నేను మీ వద్దకు వచ్చి నివసించినట్లు మీరు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని దేవుడు చెప్పాడు. దానిని ఏమన్నారు? ప్రత్యక్ష గుడారము అన్నారు. ప్రత్యక్ష గుడారాన్ని 3 భాగాలుగా చేయబడింది. ఏంటి ఆ 3 భాగాలంటే, ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. గమనించండి, ఆవరణములో ఏమున్నాయి? ఇత్తడి బలిపీఠము, ఇత్తడి గంగాళము ఉన్నది. అలాగే పరిశుద్ధ స్థలములో ఏమున్నాయి? సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వీటి వివరణ గురించి మనం నేర్చుకున్నాం బ్రీఫ్గా ఒక 5 నిమిషాలు. ఎందుకంటే టీవీలో ఉన్న వాళ్ళకి అర్థం కావాలి కదా. డైరెక్టర్గా కరుణాపీఠం గీతాలకు ఏం అర్థం అవుతుంది? పాపం చేసిన మొట్టమొదటి ఏ మానవుడైనా ఒక గొర్రెను కానీ, కోడిని కానీ, నిర్దోషమైన మేకను కానీ, నిర్దోషమైన కోడిని కానీ తీసుకురావాలి. ఆవరణంలో తీసుకుని వస్తే దాని నడుము మీద వాడు చేసిన దాని తీసుకొచ్చిన దాని మీద నడుము మీద చేయి పెట్టి వాడి పాపాన్ని ఒప్పుకోవాలి. వాడు పాపాన్ని ఒప్పుకున్న తరువాత యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? దానిని బలి అర్పించి దాని యొక్క రక్తమును 4 బలిపీఠం యొక్క 4 కొమ్ముల మీద చమర్చి, ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క చర్మం వలబడి మాంసమును ఆ ఇత్తడి బలిపీఠం మీద పెడతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే మాట ఏంటంటే, పాపమునకు పరిహారము జరగాలంటే బలి జరగాలి. రక్త ప్రోక్షణము లేకుండా పాపమునికి ఏం జరగదు? గట్టిగా మాట్లాడండి. విమోచన దొరకదు. విమోచన జరగాలి అంటే రక్త ప్రోక్షణం జరగాలి. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, అయితే యాజకుడు అలా చేసిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు. అయితే పిల్లరా, ఈ పరిచర్య చేసిన యాజకుడు ఏం చేయాలో తెలుసా? ఇత్తడి గంగాళము దగ్గర నీళ్ళలో వాడు కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. నీరు వాక్యానికి గుర్తని, నీరు ఆయన రక్తానికి గుర్తని, నీరు బాప్తీసానికి గుర్తని పరిశుద్ధాత్ముడు విపులంగా మాట్లాడాడు. అంటే శుద్ధీకరణ లేకుండా అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవడు ప్రవేశించకూడదు. వాడు లేవీ కావచ్చు, యాజకుడు కావచ్చు. ఒక మాట చెప్తాను, లేవీల పరిధి ఎక్కడి వరకు అంటే ఇత్తడి బలిపీఠం వరకే. యాజకుడు పని పరిశుద్ధ స్థల ప్రవేశం యాజకుడిది. అతి పరిశుద్ధ స్థలం ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు వెళ్ళాలి. అర్థమైందా పాయింట్? ఆవరణములో లేవీల వరకే. పరిశుద్ధ స్థలములో వెళ్ళాలంటే ఎవడు వెళ్ళాలి? యాజకుడే వెళ్ళాలి. ఈ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళిన ఈ ఉపకరణాలు, సముఖపు రొట్టెల బల్ల దేవుడు నిర్మాణ కర్మం చేయమన్నాడు. దాని మీద 2 దొంతర్లు, ఆరొక దొంతరు పెట్టమన్నారు. అంటే ఈ 12 ఈ రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలకి సాదృశ్యం. యాజకుడు నిరంతరము ఇలా చేస్తూ ఉండాలి. ప్రతి విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? మార్చి కొత్త ఆ ప్లేస్లో కొత్తవి పెట్టి పాత ఎవరు తినాలి చెప్పండి? యాజకుడే తినాలి. ఇది జీవాహారానికి గుర్తుగా ఉంది. పిల్లరా గమనించండి, దీపవృక్షం, ఈ దీపవృక్షమును
అది వెలుగుతూ ఉండాలి. పరిశుద్ధ స్థలములో పరిచర్యకు వెలుగునివ్వాలి. దాని గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. మనం వెలగాలి, ఇతన్ని ఏం చేయాలి? వెలిగించాలి. దేవుడే లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఎలాగున్నాడు? మండుచు ప్రకాశించుచున్న దీపం వలె ఉన్నాడు. దానికి సాదృశ్యంగా ఉంది. మూడవది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ధూపవేదిక. ధూపవేదిక అంటే ధూపం. ఇది దేనికి గుర్తు? విజ్ఞాపనకు గుర్తు. దావీదు మహారాజు అన్నాడు, ప్రార్థన ధూపం వల్లెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె ఉండునని దావీదు అన్నాడు. వినాలి, ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రజలందరూ కూడా ఏమండి, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. చేయవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. ధూపం వేయాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలని దేవుడు చాలా స్పష్టంగా నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. యేసు ప్రభువారు కూడా ఏం చేస్తున్నాడు? మన కొరకు తండ్రి కుడిపార్శ్వం నుండి నిరంతరం మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేయించున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఈ అతి పరిశుద్ధ స్థలములో నుంచి ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి మనం ఏం చేయబోతున్నాం? ప్రవేశించబోతున్నాం. ఈ అతి పరిశుద్ధ స్థలమును దేవుడు ఎలా చేయమన్నాడు? ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది ఏంటంటే మందసము, నిబంధన మందసం ఉంది. ఆ మందసం పైన ఏముందో తెలుసా? కరుణాపీఠం ఉంది. ఆ మందసం పైన ఏముందంటే కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠములో ఎదురు బొదులుగా ఏమున్నారంటే కెరూబులు ఉన్నాయి. ఎదురు బొదులుగా ఏమున్నాయండి? కెరూబులు ఉన్నాయి. ఆ మందసపు లోపల ఏముంది అని అంటే అహరోను చిగిరించే కర్ర, ఏమండి, మోషే గారి యొక్క 10 ఆజ్ఞ పలకలు 2, తర్వాత మన్నాగల బంగారు పాత్ర అందులో ఉంది. ఇది అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి. అయితే దేవుడు దీన్ని ఎలా చేయమన్నాడు? ఒకసారి మనం నిర్గమకాండం 25వ అధ్యాయం 17 నుంచి చదువుదాం. మరియు మేలిమి బంగారముతో కరుణాపీఠాన్ని చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర. చూడండి, దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5 దాని వెడల్పు 3.5. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నగిషీ పనిగా చేయవలెను. ఈ కొనకు ఒక కెరూబును, ఆ కొనకు ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఓకే. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా, చూడండి, వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలను. ఓకే, చూడండి, అందరూ ఇలా చూడండి, చదివింది కదా, ఇది కనపడుతుందండి. ఇది చూడండి, ఇది మందసం. పైన ఉన్నది ఏంటండి? కరుణాపీఠం. చెప్పండి ఏంటి? ఇది మందసపు పెట్టే. దీనిపైన ఉన్నది ఏంటంటే కరుణాపీఠం. దీని పొడవు 2 మూరలు. 2 మూరలు అంటే ఎంత? 3 అడుగులు. వెడల్పు ఎంత? 3.5. 3.5 అంటే 2 అడుగుల 15 సెంటీమీటర్లు. అర్థమైందా? దీనిని ఏమంటారంటే మందసపు పెట్టి అన్నారు. దీనికేంటి? ఇవి మోతకర్రలు. విచిత్రం ఏంటి తెలుసా? ఇదంతా కూడా మేలిమి బంగారంతోనే చేయబడాలి. అందుకే ఇది కూడా ఎలాగుంది? బంగారపు రంగులో ఉంది. బంగారు రంగులో ఉండి కెరూబులు ఎదురు బొదురుగా ఉన్నాయి కదా. ఏంటి? రెక్కలు. ఏంటి? గట్టిగా చెప్పండి. ఇవి రెక్కలు. ఇవి మోకరించి ఎదురు బొదురు ఉన్నాయి, చూసారా? అర్థమైందా మీకు? దీనిని ఏమన్నారు అంటే మందసము కింద ఉంది, పైన కరుణాపీఠం ఉంది. దీని గురించి నేను వివరంగా మీకు చెప్తాను. ఇది మీకు అర్థం కావడానికి దీన్ని తీసుకొచ్చాను. ఇది చాలా బరువు. ఇజ్రాయెల్ దేశం నుంచి మోసుకు రావడానికి చాలా పని అయింది. ఇప్పుడైతే రావడానికి చాలా కష్టతరమైంది. ఇప్పుడు విశేషంలోకి వెళ్దాం.
అయితే దేవుని బిడ్డలారా, ఎట్టికేలకు ఈ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి అంటే ఈ పరిశుద్ధ స్థలము యొక్క కొలతలు ఏంటో తెలుసా? 10 మూరల పొడవు, 10 మూరల వెడల్పు, ఎత్తు కూడా 10 మూరలే. అంటే 10 మూరలు అంటే 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, ఎత్తు కూడా 10 మూరలు. అంటే ఇది ఎలాగుంది? చతురస్ర ఆకారంలో ఉంది. 4 మూలల కొలతలు ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇందులో కనిపించేదంత విచిత్రం ఏంటో తెలుసా? అంతా మేలిమి బంగారమే. ఈ మేలిమి బంగారం దేవుని బిడ్డలారా దైవత్వాన్ని సూచనగా ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంది, అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంది. అయితే ఈ తెర వెనకాల దేవుని సింహాసనమైనటువంటి మందసం ఉంది. గమనించండి, ఇక్కడ దేవుడు నివసించే స్థలం. దేవుడు మాట్లాడాలి అనుకుంటే మేఘము మీద దిగి వచ్చి ఈ అతి పరిశుద్ధ స్థలములో నుంచి దేవుడు ఎవరితో మాట్లాడేవాడు? మోషేతో మాట్లాడేవాడు. ఆమేన్. అర్థమవుతుందా? గమనించండి. అయితే ఈ నిబంధన మందసములో ఏముందయ్యా అంటే, లోపల భాగములో పైకి ఏమో మందసము కలపతో తుమ్మకరతో చేయబడిన ఒక పెట్టిలాగున్నా, లోపల మాత్రం అంతా కూడా మేలిమి బంగారంతో పొదగబడి ఉంది. ఈ మందసము దేనికి గుర్తుగా ఉందంటే, క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఇక్కడ దీనిని మనం గమనిస్తున్నాం. మందసము పెట్టి దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. గమనించండి దేవుని బిడ్డలారా. అయితే ఈ అతి పరిశుద్ధ స్థలము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. అయితే ఈ మందసము పెట్టులో ఏమున్నాయంటే, ఈ మందసము పైన ఇందాక చూపించాను కదా, పైన ఉన్న బంగారపు మూత ఏంటే, దీనిని ఏమంటారంటే కరుణాపీఠం. ఇప్పుడు మందసాన్ని కరుణాపీఠాన్ని వేరు చేయలేం, ఇది నోటిఫై చేయాలి. మేలిమి బంగారముతో ఆ పైన ఉన్న మూతను ఏమంటారు తెలుసా? కరుణాపీఠం. ఈ కరుణాపీఠాన్ని 2.5 మూరల పొడవు, 1.5 మూరల వెడల్పు, ఈ పీఠ పైన 2 కెరూబుల యొక్క స్వరూపం కలిగి ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఆయన వెలుగులో నుంచి అంటే ఏం చేసేవాడటండి? ప్రకాశించేవాడట. చూడండి, నిర్గమకాండములో మనం చూస్తే 33వ అధ్యాయము 20వ వచనం చదవండి. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడేడను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు. చూడండి, ఆ ప్రకాశములో దేవుడు ఒక షెకీనా మేఘం వచ్చేది. ఇప్పుడు మోషే గారు అన్నారు, నేను నిన్ను చూడాలయ్యా అన్నారు. ఒరే బాబు, నన్ను చూసి బ్రతికే నరుడు ఎవరో కూడా లేడు, నువ్వు బండ సందులో దాక్కో. ఇప్పుడు నా మహిమ ఏం చేస్తుంది? చూడండి, నా మహిమ ఏం చేస్తుంది? నిన్ను దాటిపోతుంది అన్నారు. ఏమన్నారండి? నా మహిమ నిన్ను దాటిపోతుందంటే అర్థం ఏంటి? షెకీనా మేఘం. షెకీనా మేఘం అంటే ఏంటి? మహిమ. అంటే షెకీనా మేఘం రాగానే మహిమ అతి పరిశుద్ధ స్థలములోనికి దిగి వచ్చేది. మహిమ దాటిపోవడం అంటే ఏంటి? షెకీనా మేఘము దాటిపోగా, మహిమ దాటి వెళుతుండగా బండ సందులో నిన్ను ఉంచాను, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్నేం చేస్తున్నాను? కప్పెదను అన్నాడు. అంటే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మన ధర్మశాస్త్రం కింద ఉన్నాం, కానీ కృపాకాలంలో ఉంటే మనకు ఎంత మేలండి. దీన్ని ఆత్మీయంగా చెప్పుతూ పౌలు గారు చెప్తాడు, కొరింథీయులు రాసిన 2వ పత్రిక. ఏమండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. మన మందరమునంట ముసుకు లేని వారమై ముఖముతో
ప్రభు యొక్క మహిమను ఏం చేస్తున్నాం? అర్థము వలె ప్రతిబింప చేసి, ఇప్పుడు ఎక్కడి నుంచి అండి? మహిమ నుంచి, గట్టిగా చెప్పండి, మహిమ నుంచి అధిక మహిమలోకి రావాలని నువ్వు ఏం చేయాలి? ధర్మశాస్త్రం నుండి కృపాకాలంలోకి రావాలి. ఈ మాట అర్థం కావాలి అంటే మనం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ఏం చేయదు? ప్రభుత్వం చేయదు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనము ఎక్కడి నుంచి అండి? ధర్మశాస్త్రం నుంచి ఎక్కడ రావాలి? కృపలోనికి. అందరూ చెప్పండి, ధర్మశాస్త్రం నుంచి ఎక్కడ రావాలి? కృపలోనికి వస్తేనే మహిమ నుంచి అధికమైన మహిమలోకి వెళ్తాం. ఇప్పుడు ముసుగు అందరి మీద ఏలాడుతూ ఉంది. ఆ ముసుగు తొలగిపోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రస్తుత కాలంలో ప్రభు యొక్క మహిమ ముసుగు లేనిదై ముఖ ప్రకాశముతో ప్రకాశిస్తున్నాం. ఆమేన్. ఇంకో మాట చెప్పనా? యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడాన్ని బట్టి ఈ అతి పరిశుద్ధ స్థల ప్రవేశం, మందిర ప్రదేశం, పరిశుద్ధ స్థల ప్రవేశం మనకేం జరిగింది? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం వల్లే మనకు వచ్చింది. అవునా కదా? ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి అయితే మనకు తెలుసు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి 40 దినాలు తను తాను ఏం చేయాలి? ప్రత్యక్షపరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. ఆ 40 దినాలు అయిన తరువాత ఎఫోదును ధరించాలి. ఎఫోదులో మంచి రాళ్ళు ఉంటాయి, అలాగే ఒక పక్కన గంటలు ఉంటాయి, నడడానికి ఏముంటుంది? తాడు ఉంటుంది. మనకు తెలుసు, ప్రధాన యాజకుడు వెళ్ళిన తరువాత అందులో ఆయన తనను తాను అక్కడ చేస్తున్నప్పుడు గంటలు మోగుతాయి. గంటలు మోగుతున్నాయి అంటే ఆయన బతుకున్నాడని అర్థం. గంటలు మోగలేదనుకోండి, ఇటు గంట కొట్టేసాడని అర్థం. ఇటు అలా చూస్తున్నారు మనోళ్ళు అంటారు కదా, గంట కొట్టేసాడని అంటారు కదా, దేవుని స్తోత్రం. ఇటు అలా చూస్తున్నారు ఇటు సీరియస్గా. అవునా కదా? గంటలు వినపడుతున్నాయి అంటే అటు బతుకున్నట్టు లెక్క. గంటలు వినపడలేదంటే గంట కొట్టేది ఈడు ఎవడ వెళ్ళడానికి లేదు. ఆడు అతి పరిశుద్ధ స్థలంలోంచి పరిశుద్ధ స్థలం వరకు తాడట్టుకు లాగేటివే, వేసి రక్తం ఏం చేయి. అర్థమవుతుందండి? అంత సిస్టమేటిక్ అండి. ఎందుకు? ఈ మందసం పెట్టింది ఎవడు పడితే టచ్ అయితే కుదరదు. మరి ఇప్పుడు ప్రధాన యాజకుడు అనేవాడే బలర్పించి రక్తమును 4 కొనల మీద ఏం చేయాలి? చవరించాలి. ఇప్పుడు ఉజ్జనేవాడు మందసము ఎడ్ల బండి మీద జారిపోతుందని ఏం చేశాడు? పట్టుకుంటే ఏమయ్యాడండి? నేను ప్రార్థన చేశాను, ఏంటి ప్రభా ఆ మందసాన్ని పట్టుకుంటూ కాపాడాడు కదా, నువ్వు వాడిని ఎందుకు అలా చంపేసావు? మరి పాయింట్ కదా. మరి ఎడ్ల బండి మీద పడుకున్న దాన్ని ఉజ్జానే అతడు మరి అన్నేవాడు ఏంటి? అతను చేసిన తప్పేంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పింది ఏంటి తెలుసా? రక్త ప్రోషణ లేకుండా బలిపీఠాన్ని మందసాన్ని ఎవడో చెప్పండి ముట్టుకోకూడదని చేసిన తప్పది. అవును ప్రభు నన్ను క్షమించని అడిగాను. యాజకుడు అనే ప్రధాన యాజకుడు అనేవాడే ఎలా పడితే అలా మనసాన్ని ముట్టుకుంటే తేడా ఉంటాడు, అక్కడ చచ్చిపోతాడు. అర్థమైందా మీకు? ఉజ్జానేవాడు ఎందుకు చనిపోయాడంటే రక్త ప్రోక్షణ లేకుండా బలిపీఠాన్ని ఏం చేయకూడదు, టచ్ చేయకూడదని చెప్పి భయపడి ఎవడం రాలేదండి. ధైర్యం చేసి ఉపదేదేం అనే వ్యక్తి తీసుకొచ్చి 3 నెలలు మందసాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు కదా. 3 నెలలు మందసాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ దేవుడు ఆ 3 నెలలు ఏం చేశాడు? అతన్ని దేవుడు ఆశీర్వదించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రధాన యాజకుడు కూడా దేవుని బిడ్డలారా సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి కదా. అయితే మనం చూద్దాం ఈ మందసములో ఏముంది. నేను ఇందాక చెప్పాను, మందసము క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం అని అన్నాను కదా. ఈ మందసములో ఉంచబడినవి ఏమున్నాయి అని గనక మనం వాక్యం చూసినట్లయితే ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఒకసారి 4వ వచనం చదువుదాం.
అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కేరూబులు ఉండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. చాలండి. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మందసములో ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి? మన్నాగల బంగారు పాత్ర, చిగురించు అహరోను కర్ర, నిబంధన పలకలు. విన్నారా? ఇప్పుడు ధర్మశాస్త్రమైనటువంటి ఈ ఆజ్ఞ పలకలు ప్రియులారా, క్రీస్తు కూడా ప్రభువు అయ్యారు ఈ లోకములో ఉన్నప్పుడు. నేనంటాను, ఆయన మాత్రమే ధర్మశాస్త్రాన్ని. ఇప్పుడు దావీదు మహారాజు ఒక మాట అంటాడు, 40వ సంకీర్తన 8వ వచనంలో ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది అన్నాడు. చదవండి ఒకసారి. నా దేవా, సంతోషము నీ చిత్తము నెరవేర్చుడు నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నదని నేనంటాను. మనం చెప్పగలమా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని ధర్మశాస్త్రాన్ని తన హృదయములో ఆయన ఏం చేశాడు? ఉంచుకున్నాడు. అంటే అర్థం ఏంటి? క్షున్నైనను పొల్లైనను తప్పిపోకుండా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు తప్ప ఎవరు లేరు. ఎవరు నెరవేర్చారని చెప్పండి? యేసు ప్రభువే చెప్పాడు కదా, సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ఎవరైనా ఉన్నారంటే నా యేసుక్రీస్తు ప్రభుల వారే కదా. ఇదేటో చెప్పన, ఈ ధర్మశాస్త్రం అయినటువంటి ఈ ఆజ్ఞల పలకలు, దేవుని వాక్యం ఎక్కడుండాలి? మన హృదయములో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలరా తల్లులారా? గట్టిగా చెప్పండి. వాక్యములు ఉండవలసింది కక్షలు కాదు, హృదయంలో ఉండవలసింది ఏంటి? విభేదాలు కాదు. కక్షలు విభేదాలు ఆంతర్యంలో ఉండకూడదు. ఆంతర్యములో ఉండవలసింది ఏమిటంటే దేవుని ధర్మశాస్త్రం వాక్యమై ఉన్న ఆజ్ఞ పలకలు హృదయంలో ఏం చేయాలి? వాక్యం ఉండాలి కదా. అదే దావీదు చెప్తాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఏముంచుకున్నాను అన్నాడు ఆయన. గట్టిగా మాట్లాడండి అమ్మా. హృదయం లోపల ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలా. దేవుని ఎదుట మనం తప్పు చేయకుండా ఉండాలి అంటే, పాపము చేయకుండా ఉండాలి అంటే, పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవుని వాక్యం ఎక్కడుండాలి? హృదయంలో ఉండాలి, ఇంటి గోడల మీద కాదు. ఎక్కడుండాలండి? నేనేమంటానంటే, వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు తప్పిపోవుగా. ఒకవేళ అపవాది సాతాను పాపము చేయాలని నిన్ను ప్రేరేపించినా నీ హృదయములో ఉన్న వాక్యం ఏం చేస్తుంది తెలుసా? పాపము చెయ్యకుండా నిన్ను ఆపుతుంది. ఆమేన్. ఏం చేస్తుంది వాక్యం? పాపము చెయ్యనివ్వకుండా నిన్ను ఆపేదేంటి? దేవుని వాక్యం. అపవాది సాతాను ఏది చేయాలని ప్రేరేపించిన హృదయంలో ఉన్న వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నిన్న తప్పు చేయకుండా, పాపం చేయకుండా ఆపుతుంది. అందుకే దావీదు గారు చెప్పగలిగారు, అయ్యా నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుని ధర్మశాస్త్రమును తన హృదయంలో ఉంచుకున్న సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా దాన్ని ఏం చేశాడు? ఏమంటే ఆయన నెరవేర్చారుగా. చెప్పండి, ఆయన సున్నైనను పొల్లైనను ఒక మాట చెప్పన, ఆయన నెరవేర్చేశాడు కాబట్టి మనం చేయవలసేది ఏమీ లేదు. ఆయన నెరవేర్చేశాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని అంతా తీసుకొచ్చి ఎన్ని ఆజ్ఞలండి? 413 ఆజ్ఞలను తీసుకొచ్చి ఎన్ని ఆజ్ఞలు చేశాడు? గట్టిగా చెప్పండి. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? ఒకటి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను. తర్వాత ఏంటి రెండవది? నిన్ను వల్లే. గట్టిగా చెప్పండి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని. ఆయన నెరవేర్చేసి అమ్మా నువ్వు ఈ 2 ఆజ్ఞలు చేస్తే చాలన్నాడు. ఇంకో మాట చెప్పనా? ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతా తీసుకొచ్చి ఈజీ అంటే ఈజీయే. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, లేదా సేవించాలి, లేదా ఆరాధించాలి. ఇంకా ఎంతకన్నా విశేషం ఏంటి?
దైవజనంగా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొద్దిగా మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. మన ఆంతర్యములో ఉండవలసింది దేవుని వాక్యం. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథమైన ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత. నువ్వేమక్కర్లేదు, ఈ 2 ఆజ్ఞలు చేయి. తర్వాత రెండోది ఏంటి? నిన్ను వలే, గట్టిగా చెప్పండి, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటి? ఇప్పుడు శత్రువే ఉన్నాడు, నీ శత్రువే. ఆకలి కొని నీ ముందు పెట్టి, నేను ఆకలి కొన్నాను అన్నం పెట్టమన్నాను అనుకోండి, నీ శత్రువుకి ఏం చేయాలా? పిటెత్తవా? కళ్ళ కూడా రానవు కదా, పిటెత్తరంట. మరి దేవునికి స్తోత్రం. భోజనం మాట దేవుడు అరుగు. కంట పడితేనే పళ్ళు నూరెత్తది, వేసి రక్తం వేసి. భోజనం మాట మామూలుగా కదండి. ఏమండి సార్, భోజనం ఎక్కడ పెడతాం సార్? అది చేసిందాం అయ్యగారు, ఎంత అంతా కాదు, మీరేంటి ఇలా మాట్లాడతారు? అది చేసింది జన్మకు నేను మర్చిపోను. హలో, నీ శత్రువే వాడు పగవాడైతే నీ ముందు నిలబడితే నువ్వేం చేయాలా? అడిగే ఊరుకోండి సార్, మీరు అలాగే నేను చెప్తారు. అది చేసిన ద్రోహం ఎంత అంతా నా గుండెలో మెదిలిపోతూ ఉంది, రగిలిపోతూ ఉంది. పొద్దున్న చెప్పిన వాక్యం ఏంట్రా అని అడిగితే తెల్లమోకాలు వేస్తాం మనం. అది చెప్పింది మాత్రం నల్లగుండ్లో మెదిలిపోద్దంట. ఒక ఆవిడ అలాగే 42 సంవత్సరాలు అయిందంట, సరిహద్దుల్లో గొడవంట అండి, నల్లగుండ్లో మెదిలిపోతుందంట. దేవునికి స్తోత్రం. ఇటువంటి మాత్రం మెదిలిపోతాయి కానీ వాక్యం మాత్రం మెదలదాం. వాక్యం మెదులుంటే మన జాతకి ఎక్కడో మారింది. గట్టిగా చేతులు ఎత్తే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా ఆయన. అంటే దీని అర్థం ఏమిటంటే, నీ హృదయంలో ఏముండాలి చెప్పండి? ఇప్పుడు ధర్మశాస్త్రం ఉండాలి. చెప్పండి. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఒక బంగారపు గిన్నెలో ఉన్న మన్న ఆ మందస్సములో ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా మనం చూస్తే, ఈ యాత్ర జీవన విధానం చూస్తే నిజమైన మన్నా ఎవరన్నారు? యేసు ప్రభులు వారే అన్నారు కదా. ఏమన్నారండి? యోహాను సువార్త 6వ అధ్యాయానికి వస్తే ఆయన అన్నారు, నిజమైన మన్నాను నేనే అన్నారు ఆయన. ఒకసారి మనం చూద్దాం, 31 నుంచి చూద్దాం. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్లుగా మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించినని ఆయనతో చెప్పిరి. ఓకే. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఓకే. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నారు?